కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మా ఆచార్యుల అనుగ్రహంతో నిన్నటి రోజున రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. పాలకడలో ఉన్నటువంటి స్వామిని కీర్తించింది గోదాదేవి. మొట్టమొదటి రోజున పరమపదంలో ఉండే స్వామిని కీర్తించింది. పరమపదంలో ఉండే స్వామి, క్షీరాబ్దిలో ఉండే స్వామి ఈరోజు విభవ అవతారాలకి అంటే రాముడు, కృష్ణుడు, వామనుడు, నరసింహస్వామి ఇలా రకరకాల అవతారాలు ధరించి వచ్చినటువంటి ఆ మూర్తుల్ని కీర్తిస్తోంది. పరమపదంలో ఉండే స్వామి 5 చోట్ల ఉంటాడు. ఎక్కడెక్కడ ఉంటాడండి స్వామి? అడ్రస్ ఏమేంటి అంటే పరమపదంలో వైకుంఠనాథుడిగా, పరమపదనాథుడిగా ఉంటాడు. క్షీరాబ్దిలో వ్యూహవాసుదేవుడిగా ఉంటాడు. 3 రాముడు, కృష్ణుడు మొదలైన విభవ అవతారాలకి వస్తాడు స్వామి. 4వది అంతర్యామిగా మనందరి హృదయాల్లో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన ఉంటేనే మనకి సత్తా, ఆయన ఉంటేనే మనం చైతన్యం కలిగిన వాళ్ళం అవుతాము. 5వది అర్చామూర్తులుగా మనం చూస్తున్నాం కదా. మన ఊర్లో ఒక గుడి ఉండొచ్చు, అక్కడ ఉంటాడు. అలాగే ఇంకొక ఊర్లో ఇంకో గుడిలో రూపంలో ఉంటాడు. ఆలయాల్లోనే కాదు, మన ఇంట్లో కూడా అర్చామూర్తిగా ఏ మూర్తి అయితే ఆరాధనలు స్వీకరిస్తున్నాడో, మనం పూజ చేసుకుంటున్నామో ఆ మూర్తులన్నీ కూడా అర్చామూర్తే. పరంపదల్లో ఉండే స్వామికి ఏ శక్తి ఉంటుందో, పాలకడల్లో ఉండే స్వామికి ఏ శక్తి ఉంటుందో, అలాగే అంతర్యామికి అదే శక్తి ఉంటుంది. విభావతారాలుగా వచ్చినా అదే శక్తి ఉంటుంది. మన ఇంట్లో అర్చామూర్తికి కూడా అంతే శక్తి ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేది లేదు. స్వామి దివ్యమైనటువంటి తన జ్ఞాన శక్తులతోటే మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి వచ్చి వేంచేసి ఉంటాడు. ఏ మూర్తి మేము వెండితో చేయించుకుంటామండి అంటే అందులోకి వచ్చి ఉంటాడు. బంగారంతో చేయించుకుంటామంటే అందులోకి వస్తానంటాడు. మట్టితో పూజ చేసుకుంటామండి అంటే అందులోకి వచ్చి ఉంటాడు. అంతా సులభంగా మనం ఎలా అంటే అలా అర్చనలు స్వీకరించే మూర్తి అర్చామూర్తిగా వచ్చి వేంచేసి ఉంటాడు. ఆండాళ్ నిన్నటి రోజున మనం చేసే నోవుకి ఇవి పాటించాలి, ఇవి పాటించకూడదు నియమాలు అని తెలియచేసింది. ఈరోజు 3వ పాసురంలో చెప్తోంది, వామనమూర్తిని కీర్తిస్తూ చెప్తోంది. ఈ వ్రతాన్ని మనం చేసుకుంటే కనుక ఎటువంటి ఫలం లభిస్తుందో చిన్న ఫలాన్ని ముందు చెప్తోంది. అంటే లౌకికమైనటువంటి ఫలాన్ని ముందు చెప్తోంది. అసలు వ్రతం ఎందుకు చేస్తున్నారో అనేది పరాయ్ అనే వాయిద్యం అని అనుకున్నాం మనం. ఆ పరాయ్ అంటే ఏంటో 29వ పాసురంలో చెప్తుంది. అసలు కోరిక ఏంటో కృష్ణ పరమాత్మ ముందు ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు చిన్న ఫలాన్ని చెప్తోంది. అంటే మీరు చేసుకుంటారా ఈ నోవుని? చూసుకుంటే కనుక లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. సరైన వానలు పడతాయి, సరైనటువంటి పంటలు పండుతాయి, అలాగే పశు సంపద కూడా బాగుంటుంది అని చెప్తోంది. ఒక పని మనం మొదలు పెట్టేటప్పుడు ఈ పని చేస్తే నాకేంటి లాభం అని అనుకుంటాం కదా. ఫలం లభిస్తుంది అని తెలిసినప్పుడు ఇంకొంచెం శ్రద్ధగా మనం ఆ పనిని చేస్తూ ఉంటాం. ఇలా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, లోకా సమస్త సుఖినో భవంతు అని చేసే వ్రతమే మంది. ఇలా ఇంకేదైనా వ్రతం ఉంటుందా అండి? మనం చేసుకునే వ్రతాలు మన సౌభాగ్యం కోసం, మనకి సుఖ సంతోషాల కోసం, మనకి డబ్బు రావాలని ఇటువంటి వ్రతాలే మనం చేస్తూ ఉంటాము. ఏ మతంలోనైనా కూడా ఏదైనా వ్రతం ఉంది అంటే ఇలా లోకక్షేమం కోసం కోరే వ్రతం ఉండదు. లోకక్షేమం కోరుకునేది మన సనాతన ధర్మంలోనే ఈ కోరిక ఉంటుంది. బ్రాహ్మణులు లేదా సంధ్యావందనం చేసే అర్హత ఉన్న వాళ్ళందరూ సంధ్యావందనం చేసినా అది కూడా సమాజానికి, లోకానికి సేవే. అది కూడాను వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే ఆ సూర్యభగవానుడి యొక్క శక్తి తరిగిపోకుండా ఉంటుంది సంధ్యావందనం వలన. అలా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అంటే కొంతమందికే సంధ్యావందనం చేసే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు చేసే ధర్మాలన్నీ కూడా, బ్రాహ్మణులు చేసే ధర్మాలన్నీ పాటించేవన్నీ కూడా లోకానికి క్షేమకరాలే అవుతాయి ఎప్పుడు కూడా. అలాంటి పరసమృద్ధిని అంటే పక్క వాళ్ళు కూడా బాగుండాలి అనే కోరుకునే వ్రతమే మన శ్రీవ్రతము. 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మనం ఇప్పుడు చదువుకుందాం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு
சாத்தி நீராடினாள். தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் నిరైందేలోరెంబావాయ్. కృష్ణ పరమాత్మతోటి కలిసి ఉండడమే వాళ్ళ ప్రధానమైన కోరిక అయినప్పటికీ కూడా దానితో పాటుగా ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి ఫలాలు కూడా మీకు లభిస్తాయి అని ఈ పాసురంలో గోదాదేవి చెప్తోంది. ఓంగి ఉలగు అళంద, పెరిగి లోకాలను కొలిచిన స్వామి. వెంటనే తెలిసిపోయింది కదా మనందరికీ. చిన్నగా వచ్చాడు, తన పెద్ద రూపంతో పెద్ద పాదంతో ఈ లోకాలన్నింటినీ కొలుచుకున్నాడు వామనమూర్తిగా వచ్చినప్పుడు. వామనుడు అంటే అందమైనవాడు అని ఒక అర్థం, పొట్టివాడు అని ఒక అర్థం. స్వామి ఎంతో సుందరమైన రూపంతో వచ్చాడు. అదితి కశ్యపులకు జన్మించాడు వామనమూర్తి. దేవతలందరూ కూడా బలిచక్రవర్తి చేతిలో ఓడిపోయి వాళ్ళు అన్ని దిక్కులకి పారిపోయి ఉన్నటువంటి సమయంలో అదితి ప్రార్థిస్తుంది, స్వామి నా బిడ్డలకి, అంటే దేవతలందరికీ తల్లి అదితి కశ్యపులే కదండి తల్లిదండ్రులు, నా బిడ్డలకి మంచి రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయి అని చెప్పి, ఓర్పు వహించమ్మా నేనే నీ బిడ్డగా పుడతాను అని చెప్పి మాట ఇచ్చిన వాడై అదితి కశ్యపులకి పిల్లాడిగా పుడతారు. ఆమె నోమును నోచమని కశ్యపుడు చెప్తాడు. ఆ నోము నోచాక ఈయన శంఖచక్రాలతో, కృష్ణ పరమాత్మ ఎలా అయితే శంఖచక్రాలతో దేవకీదేవి గర్భాన ఉదయించాడో అలాగే ఈయన కూడా శంఖచక్రాలతో వస్తాడు. అలా కాదయ్యా, నీ రూపాన్ని ఉపసంహ చేసి మామూలుగానే బిడ్డవాడిగా రమ్మని ప్రార్థిస్తే ఆ రూపాన్ని మార్చుకొని మామూలు పిల్లవాళ్ళ వచ్చి పెరుగుతాడు. వెంటనే పుట్టిన వెంటనే కూడా ఉపనయన వయసు వచ్చేస్తుంది. ఆ ఉపనయన వయసు రావడం, ఉపనయనం చేసేస్తారు తల్లి తండ్రి. వెంటనే దేవతలందరూ వచ్చి రకరకాల కానుకలు సమర్పిస్తారు ఆ వామనమూర్తికి. ఏమేం కానుకలు అంటే ఆ బ్రహ్మచారి వటువుకి ఏం కావాలో అవే ఇస్తారు. మనకులాగా సెల్ ఫోన్సు లేకపోతే స్కూటర్లు, కార్లు ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వలేదు. ఒకళ్ళు దర్భలు ఇచ్చారట, ఒకళ్ళు కమండలాన్ని ఇచ్చారు, ఒక ఆయన వచ్చి ముంజి నడానికి కట్టుకునే ముంజి ఇచ్చారట. తల్లి భిక్ష పెట్టింది. అంటే వటువు ఎలా ఉండాలో అతనికి ఉపయోగపడేవి ఏంటో అవే ఇచ్చారు తప్ప అక్కర్లేనివి ఇచ్చి ఆ అబ్బాయిలో లౌకికమైనటువంటి కోరికలు కలిగేలా కానీ ఇతరములైనటువంటి ఆలోచనలు వచ్చేలా చేయకుండా ఆ సూర్యుడొచ్చి మంత్రోపదేశాన్ని చేస్తాడు. గాయత్రి మంత్రాన్ని తండ్రే చెప్తాడు ఆయన. అలా అందరూ కూడా దేవతలందరూ కూడా పరమాత్మే వచ్చి ఇక్కడ పుట్టినప్పుడు మరి దేవతలందరూ వచ్చి కానుకలు ఇవ్వరా? అందరూ ఇస్తారు. పుట్టినవాడు వెంటనే పెద్దవాడైపోయాడు. బలిచక్రవర్తి ఎక్కడ యాగం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక క్షణం ఆలస్యం చేయలేదు స్వామి. తను ఏ పని మీద వచ్చాడో ఆ పనికి వెంటనే సిద్ధపడిపోయి వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి యాగం చేస్తున్న చోటికి వెళ్ళి వేదాన్ని పక్కన అందరూ ఋషులు మహర్షులు అందరూ ఉంటారు కదా, అక్కడ యజ్ఞం జరుగుతోందంటే వాళ్ళు ఏం చదువుతున్నారో అవి కూడా ఈయన చదివేస్తున్నాడట. అప్పుడేని పుట్టుకతోటే వేదాలన్నీ కూడా వచ్చేసినాయి ఈయనకి. రూపం చూస్తేనా అందంగా పాలు కారిపోతున్నాడు, ముద్దుగా ఉన్నాడు ఆయన. నడక చూస్తే అది అంతే, ఎంతో అందమైన నడక. అప్పుడే పుట్టాడు కదండి పాపం. వచ్చిరాని తడబాటు అడుగులతోటి వస్తున్నట్ట ఆయన. తడబడిపోతుంటే మాటలు ముద్దుగా ఉంటే అందమైన రూపంతో నడిచి వస్తుంటే చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోయాడు మన బలిచక్రవర్తి. అసలు ఇతను ఏం అడిగినా కూడా నేను కాదనకూడదు, వెంటనే ఇచ్చేయాలి అని మనసులోనే సిద్ధపడిపోయాడట ఆయన. మోహపరిచేస్తాడు స్వామి తన అందంతో, తన మాటలతోటి, తన గుణాలతోటి అందరినీ కూడా మైపనిపింప చేస్తాడు. దీనికి లొంగలేదనుకోండి ఎవరైనా, అప్పుడేం చేస్తాడు? తన వాడి అయిన బాణాలతోటి మనకి ముక్తి కలిగిస్తూ ఉంటాడు. అదే కూడారే వెల్లుం సేరు గోవిందాల్లో చెప్తుంది గోదాదేవి. పరమాత్మ ఎందుకు వచ్చాడండి? యాచనకు వచ్చాడా? చిన్నవాడిగా మారిపోయి వచ్చాడా? లోకంలో అన్నిటికంటే తేలికైన వస్తువు గడ్డి పరక, దానికంటే తేలికైంది దూది.
ఇంకా దానికంటే తేలికైంది ఏదైనా ఉందా అంటే ఇంకొకళ్ళని నాకు ఇది కావాలని యాచించడం అన్నిటికంటే తేలిక. మనం ఎవరైనా మన దగ్గరికి ధర్మం చేయండి, డబ్బులు వేయండి అని వస్తే ఎంత తేలిగ్గా చూస్తాం మనం, మనందరికీ తెలిసిందే కదా. మరి అలాంటిది సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాడు, పరాత్పరుడైనటువంటి వాడు ఇలాంటి రూపాన్ని ధరించి యాచనకు వచ్చాడా? ఇంకొక రాజును తను యాచించడమా? తన సృష్టిలోని వాడిని, తను సృష్టించినటువంటి భూమి కావాలని యాచించడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడండి అంటే దేవతలు తనని ఆశ్రయించి అడిగారు కాబట్టి, రాజ్యం కావాలి అని మళ్ళీ ఇంద్రుడు అడిగాడు కాబట్టి వచ్చాడు స్వామి. బలిచక్రవర్తితో యుద్ధం చేసి సంపాదించవచ్చు కదా, లేదు. బలి ధర్మాత్ముడు, నిజంగా తనకి బలం ఉంది, 3 లోకాలు గెలుచుకోగలిగాడు, గెలుచుకున్నాడు. కానీ ఔదార్య గుణం కూడా ఎక్కువ ఉన్నది ఆయనకి, దాన గుణం ఉన్నది, అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చే దాన గుణం ఉంది. ఇటువంటి మంచి గుణాలు ఉన్నవాడిని ఎలా యుద్ధం చేస్తాడు? అందుకని దానగుణంతో పాటు తనకున్నటువంటి అహంకారాన్ని తగ్గించాలి అని అనుకున్నాడు ఆయన. అందుకే తాను యాచనకు కూడా సిద్ధపడిపోయి వచ్చాడు. ఎక్కడో హాయిగా పరమపదంలో సుఖంగా ఉన్నవాడు తన ఆశ్రితుల కోసం ఎటువంటి పని చేయడానికైనా సిద్ధపడి వస్తాడు అని చెప్పడానికి. ఆండాళ్ళ తల్లి కూడా అంతే కదండి, హాయిగా స్వామి పక్కనే ఉండి, భూదేవి కదా ఆమె అంశ, భూదేవి వంశతో ఆండాళ్ళు అవతరించింది. ఆ లోకంలో ఉండి సుఖాలన్నీ అనుభవించకుండా ఈ లోకంలోకి వచ్చి ఎందుకు వచ్చి కష్టాలు పడింది అంటే, కష్టాలు పడ్డం అంటే ఈ లోకంలోకి రావడమే పెద్ద కష్టం. అంతకంటే కష్టాలేమీ కాదు. మనందరి కోసం మనల్ని ఉద్ధరించాలి, మనకి మంచి జీవితాన్ని ఇవ్వాలి, పరమాత్మని ఎలా చేరుకోవాలో చెప్పాలి. వీళ్ళు లౌకికమైనటువంటి సుఖాల్లో మునిగిపోతూ ఉంటారు అని చెప్పి మనందరికీ నేర్పడం కోసమే వచ్చింది ఆమె. ఇన్నో తిరువాడి పూరమెమొక్కాగ వందో ఇంగు ఆండాళ్ వన్నో ఇంగు ఆండాళ్ అవతరిత్తాళ్ అంటారు. ఉపదేశరత్నమాల్లో మనవాళ్ళ మహాములు అని ఆయన చెప్తారు. ఎందుకు వచ్చిందండి ఆండాళ్ళు అంటే, మనందరి కోసం కదా ఆమె వచ్చి ఇక్కడ అవతరించింది. ఈ జీవులందరూ కూడా మంచి జీవితాన్ని పొందాలి, మంచిగా నడవడిక ఉండాలి, శాస్త్రం వీళ్ళకి తెలియాలి అని చెప్పి అనుకుని ఈమె ఈ లోకంలోకి వచ్చి మనకు ఒక మార్గాన్ని చూపించడం కోసం వచ్చి అవతరించింది గోదాదేవి. అలాగే ఈయన కూడా తనని అడిగిన వాళ్ళకి ఇవ్వడం కోసంగా, అంటే దాన రూపంలో తీసుకుని తిరిగి తన ఆశ్రితులకి ఈ లోకాలన్నీ ఇవ్వాలి అనుకున్నవాడు వచ్చి ఇక్కడ అవతరించాడు. అలాంటి ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడు కాబట్టి వచ్చాడండి. ఉత్తముడు, మధ్యముడు, అధముడు. అధముడు అంటే తాను చెడిపోయినా పర్వాలేదు, పక్కవాళ్ళు కూడా చెడిపోవాలి అనుకుంటాడు. మధ్యముడు తను బాగుండాలి, పక్కవాళ్ళు బాగుండాలి అనుకునేవాడు. ఉత్తముడు నాకు ఏం నష్టం వచ్చినా పర్వాలేదు, నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళు, నా పక్కన ఉన్నవాళ్ళు బాగుపడితే చాలు అని, అందరూ బాగుంటే చాలు అనుకునేవాడు ఉత్తముడు. అలాంటి భావన కలిగినవాడు కాబట్టే వామనమూర్తి యాచనకు కూడా సిద్ధపడిపోయి వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడుగుతాడు. అదేంటయ్యా, దాత పెంపు సొంపు చూడవలదే అని చెప్పి అంటాడు. 3 అడుగులు అడుగుతావా? నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? బలిచక్రవర్తిని. ఈ 3 లోకాలకి త్రైలోక్య అధిపతి అయినటువంటి బలిచక్రవర్తిని అడిగేటప్పుడు ఏం అడగాలో నీకు తెలియలేదయ్యా అని అంటాడు. లేదు నాకు చాలు, 3 అడుగులు చాలు అని చెప్పి మర్మగర్భంగా అన్ని మాటలు మాట్లాడతాడు. మాట్లాడి 3 అడుగులే చాలు అన్నాడు కదా, మరి ఇంకా తన భార్యతో ఇవ్వడానికి సిద్ధపడిపోతుంటే కూడా గురువుగారు అడ్డుకుంటారు శుక్రాచార్యుడు. లేదు, వచ్చినవాడు ముల్లోకాలకి అధిపతి అయినటువంటి నారాయణుడు నిన్ను మోసం చేసి ఈ నీ సంపదంతా లాగేసుకోవడానికి వచ్చాడు, నువ్వు ఇవ్వడానికి వీలు లేదు అని అడ్డుకుంటాడు. నేను మాట ఇచ్చాక తిరిగి మళ్ళీ వెనక్కి మాట తీసుకోను. అంతేకాకుండా వచ్చినవాడు నారాయణుడు అయితే కనుక నాకు ఇంకా భాగ్యం కదా. ఓహో, నారాయణమూర్తికి దానం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడండి, బలిచక్రవర్తి ఉన్నాడండి అని చెప్పి చరిత్రలో నా గురించి చెప్పుకుంటారు. నాకు అంతకంటే ఏం కావాలి? కారే రాజులు రాజ్యములు గల్గవే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే అని చెప్పి చెప్తాడు బలిచక్రవర్తి. ఎంతోమంది పుట్టారు, చనిపోయారు, వాళ్ళందరి పేర్లు ఏమైనా హిస్టరీలో మిగిలిపోయినాయా? లేదు కదా. ఇప్పుడు నేను నారాయణుడికే దానం ఇచ్చాను అనే ఆ మంచి పేరైనా నాకు ఉంటుంది కదా.
పర్వాలేదు, నేను ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను అని చెప్పి ఆ వింధ్యావళి భార్య ఉదకపూర్వకంగా దానం చేయగానే లోపల చేతిలో నీళ్లు పోయగానే ఆయన పెరిగిపోతాడు. ఎలా పెరిగిపోయాడు? ఇంతింతై వటుడింతయ్యై మరియు తానంతై నభో వీధినంతై తోయద మండల అగ్రమన కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునకంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవద్ధియై. ఎలా పెరిగిపోయాడండి అంటే ఇంతింతై వటుడింతై 2+2 అలా 4x4 అలాగేం పెరగలేదట ఆయన. అర్థమెటికల్ ప్రోగ్రెషన్ అంటూ ఉంటారు కదా, అలాంటి ప్రోగ్రెషన్స్ ఏం కాకుండా ఒక క్షణం కూడా కాదు, ఆ చేతిలో పోసిన నీరు కింద ఇంకా పడకుండానే అప్పుడే లోకాలన్నీ కొలిచేశాడు ఆయన. చేతిలో పడి నీరు భూమి మీద ఎంతసేపు పడుతుందండి? ఇంకా లేదట. ఈలోపే ఆ పాదం బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయిందిట. సత్యలోకంలో బ్రహ్మగారు కూడా ఈలోపు పాదాలు కడిగేశారు. ఆ పాదం ఇక్కడ దాకా వచ్చింది మా నాన్నగారి పాదం అనుకున్నాడు. ఇక్కడ వింఛావళి పోసిన నీళ్లు, అక్కడ బ్రహ్మగారు కడిగిన నీళ్లు అండానికి, అంటే మనం లోకాలు 14 లోకాల చుట్టూ అండకటాహం అని ఉంటుంది. దానికి గోరు తగిలి ఆ అండకటాహంలోంచి నీళ్లు మొత్తం 3 ఒకేసారి కింద పడినాయట. అంత స్పీడ్గా పెరిగిపోయాడట స్వామి. అంత స్పీడ్గా పెరిగిపోయి 3 అడుగులతోటి కూడా ఈ లోకాలన్నీ కొలిచేసుకుని, 3వ అడుగుకి లేదు కదా, 1 అడుగుతో పై లోకాలు కొలిచాను, 1 అడుగుతో కింద లోకాలు కొలిచాను, మరి ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే తన శిరస్సును చూపించాట. ఎప్పుడైతే చూశాడో స్వామి యొక్క సౌందర్యాన్ని, పరమాత్మ యొక్క సౌందర్యాన్ని, ఆ వామనమూర్తిని చూడగానే ఆయన ఫ్లాట్ అయిపోయాడు. ఇప్పుడు ఆ గర్వం అంతా పోయింది. ఆయన దర్శనంతో గర్వం అంతా పోయింది. నా శిరస్సును పెట్టవయ్యా అని అన్నాడు. అదే శిరస్సుతో, ఆ పాదంతో శిరస్సుని పాతాళలోకానికి పంపించేశాడు ఆయన్ని. నువ్వు అక్కడ రాజ్యం చేసుకో, నేను నీకు ద్వారపాలకుడుగా కాపలా ఉంటాను అని మరీ ఆ ఔదార్య గుణానికి వరాన్ని కూడా ఇచ్చి మరీ రక్షించాడు బలిచక్రవర్తిని. రాజ్యం అంతా తీసుకున్నాడు. మొత్తం అంతా మళ్ళీ తనకి ఇంద్రుడికి అప్పచెప్పేశాడు. ఆ లోకాలన్నింటినీ మరి పాదం పెట్టి కొలుచుకునేటప్పుడు ఏ పర్వతాలు ముళ్ళు లాంటివో గుచ్చుకోవండి ఏమీ ఆ పాదాలకి, అయినా కూడా లెక్క చేయలేదు అని ఆళ్వార్లు ఆశ్చర్యపోతారు. ఎంత దయాగుణం కలిగిన వాడు స్వామి అని ఆళ్వార్లందరూ కూడా వామనావతారం అంటే చాలా ఈడుపడిపోతారు, చాలా ఇష్టపడతారు అన్నమాట. స్వామి ఏ అవతారం కోసం వచ్చాడో అది పూర్తి చేసి వెళ్ళిపోతాడు. కొన్ని అవతారాలు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, కానీ కొన్ని అయితే వెంటనే ఆ పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలా స్వామి పెరిగి ఈ లోకాలన్నీ కొలుచుకొని తన ఆశ్రితుడైనటువంటి ఇంద్రుడికి ఇచ్చేశాడు. అటువంటి ఉత్తముడి యొక్క పేరు పాడి నామాన్ని పాడండి అంటోంది మన గోదాదేవి. నిన్నేమంది? పరమనడిపాడి, ఆ పరాత్పరుడి యొక్క నామాన్ని పాడండి అంది. ముందు పాసురాల్లో కూడా ఇంకా చెప్తుంది. వాయినాల్ పాడి అంటుంది. కేశవనే పాడவும் పాడి పరైకొండు ముగిల్వಣ್ಣన్ పేర్పాడా మనతుక్కి నియానే పాడவும். నామానుసంధానం పాడండి అంటే మనం ఏమి ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్, హిందూ క్లాసికల్ మ్యూజిక్ ఏం నేర్చుకుని నామాన్ని అనుసంధానం చేయమని కాదు. మీకు నచ్చిన నామాన్ని మీకు నచ్చిన విధంగా అలా నామ అనుసంధానం చేస్తూ ఉండండి చాలు. సింపుల్. కలియుగంలో పరమాత్మను పొందడం చాలా సులువు. మనకి శక్తి లేదు, ఆయుష్ లేదు అని చెప్పి స్వామి ఏం చేశాడు? కలియుగంలో నామానుసంధానమే ముఖ్యము అని చెప్పారు. అందుకే కదా హరే రామ అనే మంత్రం కూడా ఇస్కాన్ వాళ్ళది చాలా చక్కగా అనుసంధానం చేస్తూ ఉంటారు. మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామం. మీకు నాలుగుందా, మీకు మాట్లాడడం వచ్చా, మరి నారాయణ అనే 4 అక్షరాలు పలకలేరా మీరు అంటారు విష్ణు పురాణంలో పరాశర మహర్షి. అలా నామానుసంధానంతో పరమాత్మని చేరుకోవచ్చు అని చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆళ్వార్లందరూ చేసింది నామానుసంధానమే కదండి. నమ్మాళ్వార్లు ఎక్కడికైనా కదిలి వెళ్ళి కైంకర్యం ఏమైనా చేశారా? చెట్టు కిందే ఉన్నారు, అక్కడే ఉండి పాడారు. ఆయన కీర్తనలతోటే పరమాత్మని మెప్పించగలిగారు ఆళ్వార్లందరూ కూడా. అలా అవతారానికి ముఖ్య ప్రయోజనం భగవద్గుణ కీర్తనే అని ఆండాళ్ తల్లి నిరూపించి చూపిస్తోంది. ఈ ప్రబంధంలో అనేక సార్లు చెప్తుంది పాడండి అని అంటుంది. అలా పాడితే ఏమవుతుందండి అంటే మీకు నాంగళ్ నంపా వైకు సాత్య నీరాడినాల్ ఆ నామానుసంధానంతో మా వ్రతాన్ని మేము పూర్తి చేస్తే కనుక
సాతి నీరాడినాల్. మనం బ్రహ్మోత్సవాలు చూస్తుంటాం, టీవీలో ఎస్బీసీలో వస్తూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి అనుకోండి, లేదా పద్మావతిదేవి బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి అనుకోండి, ఆఖరి రోజున చక్రతాళ్వాన్ని తీసుకెళ్ళి ఆ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. దాన్ని అవభృత స్నానము అంటారు. అంటే యజ్ఞం అయిపోయింది, పూర్తయిపోయింది అనడానికి గుర్తుగా ఆ స్నానాన్ని చేస్తారన్నమాట. అలా మేము కూడా మా వ్రతాన్ని పూర్తి చేసుకుని సాతి నీరాడినాల్, ఆ అవభృత స్నానం అనేది, చివరి ముగింపు స్నానం అనేది మేము చేస్తే కనుక ఏమవుతుంది? స్నానం చేస్తే ఏమవ్వదు. తీంగిన్రినాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. తీంగు ఇండ్రి నాడు ఎల్లాం. నాడు అంటే లోకం. ఈ లోకమంతా కూడా దుర్భిక్షం అనేది లేకుండా అయిపోతుంది. నెలకి 3 వానలు కురుస్తాయి. 9 రోజుల వర్షం, 1 రోజు వాన చెప్పిందట శాస్త్రం. అలా 3 వర్షాలు కురిస్తే ఆ 3 వర్షాల వల్ల ఈ పంటలకు ఉండేటువంటి చీడపీడలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. పశువులు కూడా బాగుంటాయి. అంతేకాకుండా ఎలకలు, చిలకలు ఇలాంటివన్నీ కొరికేసి పంటకి నష్టాలు కలిగిస్తూ ఉంటాయి కదా. అలాగే దొంగలు అనేవాళ్ళు, ఆ దొంగలు లేకుండా, ఎవరు లేకుండా హాయిగా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ శరీరానికి ఉండే వ్యాధులు లాంటివి తగ్గుతాయి. అంతేకాకుండా పంటలు, పొలాలు సుభిక్షంగా ఉంటాయి. ఈ తుఫాన్లు ఇవన్నీ రాకుండా సుఖంగా ఉంటుంది ఈ లోకమంతా అని ఆండాళ్ళ తల్లి ఫలశ్రుతిని చెప్తోంది. ఫలశ్రుతి అంటే అన్నీ అయిపోయాక, పాసురాలు అన్నీ అయిపోయాక చివరిలో కదా చెప్పాలి. మరి ఇప్పుడే చెప్తోంది అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా మనం వ్రతం చేస్తాము, నాకు ఈ ఫలం వస్తుంది కదా, నేను ఇచ్చేద్దాం అని మనకి మనసులో స్థిరమైన నమ్మకం కలిగి ఇంకా శ్రద్ధగా మనం వ్రతం చేస్తాము అనే ఉద్దేశంతో ఇక్కడ చిన్న ఫలశ్రుతిని మనకి అందిస్తోంది ఈమె. తింగళ్ ముమ్మారిపేది, నెలకి 3 వానలు పడతాయి. ఓంగు పెరుం సెన్నెల్ ఊడు కయలుగళ. ఓంగు పెరుం సెన్నెల్. సెన్నెల్ అంటే ధాన్యం పంట ఉంటుంది కదా. ఆ ధాన్యం అంతా కూడా ఎక్కడి వరకు పెరిగిపోతుంది? ఆకాశం వరకు పెరిగిపోయేంత సమృద్ధి మీకు కలుగుతుంది. దుబ్బులుగా ఆ ధాన్యం అంతా మీకు పెరుగుతుంది. ఆ ధాన్యం మధ్యలో చేపలు తుళ్ళి పడుతూ ఉంటాయి. ఆ దుబ్బులు ఎంతలా పెరిగిపోతాయంటే ఈ చేపలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నంతగా ఆ దుబ్బులన్నీ కూడా పెరిగిపోతాయి. కయ్యలు ఊడు కయ్యలుగల. కయ్యలంటే చేపలు. ఆ మధ్యలో, ఆ పంట పొలాల మధ్యలో చేపలు తుళ్ళి పడేంతగా, అంటే ఇటు సీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అటేమో పంటలు ఉంటాయి. పూంగువళై పోదిల్ పొరివండు కణ్పడుప్ప. చక్కగా కలవ పూలు వికసించి ఉంటాయి. ఆ కలవ పూల్లో అందమైనటువంటి తుమ్మెదలు నిద్రించి ఉంటాయి. అంటే ఈ తుమ్మెదలు వీటి వల్ల పాలినేషన్ జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడే కదా చెట్లన్నీ కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి తుమ్మెదలు కూడా హాయిగా ఉంటాయి. అంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అన్నప్పుడు చెట్లు కూడా ఉండాలి కదండి మనకి. ఈ మకరందాన్ని పానం చేసి తుమ్మెదలు చక్కగా నిద్రిస్తాయి, హాయిగా ఉంటాయి అని ఆ సమృద్ధిని కూడా చెప్తున్నారు. పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు సీర్తములై పత్తి వాంగ. తేంగాదే పుక్కు ఇరుందు. భయపడకుండా వెళ్ళాలట ఆవుల కొట్టంలోకి వెళ్ళేటప్పుడు. ఆవులు, గేదెలు అన్నీ కట్టేసి ఉంటే దాన్ని కొట్టం అంటారు కదా. ఆ ఆవుల దగ్గర పాలు పితకడానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంతో వెళ్ళాలట. ఎందుకంటే ఆ పొదుగు పట్టుకోవాలంటేనే భయం వేస్తూ ఉంటుందట. అంతా నిండిపోయి ఉంటాయట ఆ పొదుగులన్నీ కూడా. తీయాలంటేనే బలం ఉండాలి కదండి. ఆవు పాలు పితికేటప్పుడు మీకు తెలుస్తుంది కదా అందరికీ, ఎంత బలంగా లాగితేనే వస్తాయి. ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, కానీ ఎలా పితుకుతారో మనం సినిమాల్లోనే పోని చూసే ఉంటాం కదా. ఆ భయపడకుండా ఆ కొట్టంలోకి వెళ్ళి కూర్చుని జాగ్రత్తగాను ఆ పాలు పితకడానికి మనం సిద్ధపడాలట. సీర్తములై పత్తివాంగ. ఆ చుబుకాల్ని పట్టుకుని, చనుకట్టలు పట్టుకుని పితకాలి అంటే గనక ఒక చేతితో సరిపోదండి, 2 చేతులు పట్టుకుని లాగాల్సిందేనట. అంతలా ఉంటాయి అవి పాలతోటి నిండుగా. కుడన్నిర ఎక్కం వళ్ళల్ పెరుం పసుక్కళ్. వళ్ళల్ పెరుం పసుక్కళ్. పెద్ద పెద్ద గోవులు, ఎంతో ఔదార్యం కలిగినటువంటి గోవులు. ఇందాక పరమాత్మ ఔదార్యాన్ని చెప్పారు, ఇప్పుడు గోవుల యొక్క ఔదార్యాన్ని చెప్తున్నారు. ఆ ఆవులు అలా స్రవించేస్తూ ఉంటాయట.
ఒక ఆవు ఎంత వస్తుంది? 4 లీటర్లు ఇస్తా, 3 లీటర్లు ఇస్తా, 5 లీటర్లు ఇస్తుందా పూటకి? కాదట. మీరు ఎన్ని కుండలు పట్టుకెళ్తే అన్ని కుండల నిండా పాలు నిండిపోతూ ఉంటాయట. అంత ఔదార్య గుణంతో పాలు ఇచ్చేస్తూ ఉంటాయి. మీరు ఈ వ్రతాన్ని ఆచరించి సాత్తు నీరాడినాల్, ఆ స్నానాన్ని ముగింపు స్నానం చేస్తే గనక ఇలాంటి పశు సంపద మీకు పెరుగుతుంది. నీంగాద సెల్వం నిరైందు, నీంగాద సెల్వం, అంతులేనటువంటి సంపద మీకు వృద్ధి పొందుతుంది అని. సంపద అంటే ఇందాక చెప్పింది కదండి, పశు సంపద ఉంటుంది, పాడి సంపద ఉంటుంది, అంతేకాకుండా ఫిషరీస్ అన్నట్టుగా అవి కూడా చెప్పింది. పంట చేలు ఆకాశం దాకా పెరిగిపోతాయి అని చెప్పింది. ఇవన్నీ కూడా పైన మనం చెప్పుకుంటున్నటువంటి సమృద్ధి అంతా కూడాను. అలాగే ప్రతి పాసురానికి విశేషార్థం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ విశేషార్థంలో ఆత్మ ఎలా ఉజ్జీవించాలో ఇంకా కొన్ని విశేషంగా చెప్తూ ఉంటారు. ఆచార్య సంబంధంగా కూడా ఈ పాసురాలకి అర్థాలు చెప్తూ ఉంటారు. ఆ అర్థంలో అయితే గనక చక్కగా మీకు పరమాత్మతో సాన్నిధ్యం లభిస్తుంది అని, ఆత్మలు అన్నిటికీ కూడా జ్ఞానం, సరైనటువంటి జ్ఞానం లభిస్తుంది అని విశేషార్థంలో చెప్తారు. మనం ఈ ఏడాది ఈ పైన అర్థాన్ని మనం విందాం. ఇది కూడా చక్కగా ఒక కథలాగా కృష్ణ పరమాత్మ ఆయనతో పాటు నోము నోచుకోవడానికి గోపికలందరూ బయలుదేరడము, ఇవన్నీ చాలా అందంగా ఉంటుంది ఈ కథ అంతా కూడాను. మీరు ఈ తిరుప్పావైని రోజు అనుసంధానం చేస్తూ ఈ 30 రోజులు కూడా 30 రోజులు పూర్తి చేయగలిగితే మీకు ఇలాంటి సమృద్ధి కలుగుతుంది అని మనకి ఫలాన్ని చూపిస్తోంది, అందిస్తోంది మన గోదాదేవి. ఆమె చెప్పిందంటే తప్పకుండా మనకి లభిస్తుంది. మనం ఏం చేసాం నెల్లాళ్ళలోనూ అంటే తిరుప్పావి చదివామంతే. ఏదో కొంచెంగా అర్థం తెలుసుకున్నా అంతకంటే మనం కష్టపడిపోయింది ఏమీ లేదు కదా. ఏదైనా ఒక స్తోత్రాన్ని మనం చదివేటప్పుడు ఆ స్తోత్రానికి శక్తి ఉంటుంది, అక్షరాలకి శక్తి ఉంటుంది, ఆ అక్షరాలకి శక్తి ఉంటుంది, అలాగే ఆ పదాలకి కూడా అర్థశక్తి ఉంటుంది. కొన్ని అక్షరాలు కలిస్తే అర్థవంతమైనటువంటి అక్షరాలు కలిస్తే దానికి ఒక శబ్దం దానికి అర్థం ఉంటుంది కదా. కొన్ని శబ్దాలు కలిస్తే అర్థం వస్తూ ఉంటుంది. అలా శబ్దశక్తి ఉంటుంది ఒక వాక్యానికి, అర్థశక్తి ఉంటుంది. మనకి అర్థం తెలిసినప్పటికీ తెలియపోయినప్పటికీ ఆ శబ్దశక్తి మనల్ని రక్షించి తీరుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడో గోపికలాగా గోదాదేవి నోము నోచుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆచార్య పరంపరగా ఒకళ్ళ దగ్గర నుంచి అలా అందరం మనం గోదాదేవి వ్రతం చేస్తూనే వస్తున్నాం. ఏదైనా ఈరోజు పుట్టి రేపు నశించిపోయే కొన్ని మతాలు ఉంటూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు వస్త్రం ధరించి ఈ పూజలు ఆ పూజలు అంటూ కొన్నాళ్ళు ఆ ఫేవర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ మన సనాతన ధర్మం అలాంటిది కాదు. ఎప్పటి నుంచో ఇది సాగుతూ వస్తోంది. ఈ యుగంలోనే కాదు, మళ్ళీ ప్రళయం వచ్చి మళ్ళీ చతుర్యుగాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, మళ్ళీ ఇవన్నీ కృతయుగం వస్తూనే ఉంటాయి. మళ్ళీ అంతే, ఇలాగే సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇలా ఆళ్వార్లు అవతరిస్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మళ్ళీ చేతల్లో ఈ తిరుప్పావి వ్రతాన్ని చేస్తూనే ఉంటారు. ఇది ఇప్పటితో ఆగిపోయేది కాదు. మనం చూస్తూ ఉంటే కొన్ని మతాల ప్రభావం వలన మన ధర్మానికి, సనాతన ధర్మానికి ఏం ఆపద వస్తుందో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ భయపడాల్సింది ఏమీ లేదు అంటారు మా ఆచార్యులు. ఇలా ఇంతకంటే గొప్ప దారుణమైనటువంటి ఇన్వేషన్స్ అన్నీ కూడా మన మతం మీద జరిగినాయి. అప్పుడే స్థిరంగా ఉన్నది. ఇంక ఇప్పుడు పెద్ద ఈ మాత్రం దానికి ఏముంది మనం భయపడాల్సిన అవసరము? కాకపోతే ఇదంతా కూడా పరమాత్మ లీలలో భాగంగానే ఉంటుంది. మన సనాతన ధర్మం ఎప్పటికీ చెక్కు చెదరనటువంటిది అని చెప్తారు ఆచార్యులు. మనం పరసమృద్ధిని కోరుతూ ఇతరుల మంచిని కోరుతూ ఉంటే పరమాత్మ ఆ మంచి తిరిగి మళ్ళీ మనకే ఇస్తాడు కదా. అలాంటి ఈ లోకక్షేమాన్ని కలిగించే ఈ వ్రతాన్ని మనందరం కూడా చేసుకుందాం. పాసురాన్ని ఇంకొకసారి అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలగళందా ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை போதில்
பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்திவாங்கா குடன்னிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். சோச்சிஷ்ட மாலிகா பந்த கந்த பந்துர ஜிஷ்ணவே விஷ்ணு சித்த தனூஜாயை கோதாயை நித்யமங்களம். శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమధ్యా ప్రసూతాయ యతిరాజాయ మంగళం.